ఒకళ్ళ వ్యవహారాల్ని ఒకళ్ళు ధ్వంసం చేసుకోవడం సాగుతూనే ఉంది. ఇరాన్కి సంబంధించినటువంటి ఆయిల్ క్షేత్రాల మీద దాడులకు ప్రతిగా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ క్షేత్రాల మీదనే కాకుండా తాజాగా అమెరికా ఇప్పుడు ఇరాక్ని ఆక్రమించుకున్నాక, ఇరాక్లో సద్దాం హుస్సేన్ చంపేశాక, ఇరాక్లోని ప్రభుత్వ పాలన వాళ్ళకే అప్పచెప్పిన వాళ్ళెవరూ సరైన నాయకులు లేరు, లేకుండా చూసుకుంటుంది, పప్పెట్లను పెడతా ఉంటుంది. అక్కడ ఇప్పుడు ఇరానియన్ మిస్సైల్స్ ఏది అక్కడ ఉన్నటువంటి ఆయిల్ క్షేత్రాలంతా అమెరికా తీసుకుపోతుంది. ఆయిల్ అంతా అమెరికా అమ్ముకుంటూ వాళ్ళకి 100 రూపాయలు వాళ్ళు సంపాదించుకుని వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చిపోతుంటారు. ఇప్పుడు ఇరానియన్ మిస్సైల్స్ బ్రిటిష్ లింక్డ్ ఆయిల్ కంపెనీ క్యాస్ట్రాల్ వాళ్ళు ఇరాక్లో తీసుకున్నారంటే అమెరికా ఏం చేస్తుంది, తను ఆక్రమించుకున్నాక తను వచ్చి డైరెక్ట్గా తవ్వుకోదు కదా, యూరప్ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పెట్రోల్ కంపెనీలకి వేలం వేస్తుంది అనమాట. అట్లా వేలం వేస్తే ఏదైతే క్యాస్ట్రాల్ ఆయిల్ కంపెనీ వెస్ట్రన్ ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెస్ ఎక్కడైతే ఇరాక్లో చేస్తుందో, ఇరాక్ ప్రాంతంలో చేస్తుందో ఆ ఆయిల్ క్షేత్రం మీద, ఆ గ్యాస్ క్షేత్రం మీదన దాడి చేసింది ఇరాన్. పెను ఉత్పాతం చోటు చేసుకుంది, పెద్ద ఎత్తున పేలుళ్ళు సంభవించినటువంటి పరిస్థితి. దాంతో ఇక ఆ ప్రాంతాల్లో మంటలు ఆర్పే ప్రయత్నం అమెరికా సైన్యమే చేయాల్సి వస్తుంది.